ఈరోజు మీ అందరికీ తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు. ముందుగా మీ అందరికీ గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు సిలువపై 3 గంటల పాటు శ్వాస ఆగేలా తలక్రిందులుగా అయితే వేలాడాడు. ఒకవైపు దెబ్బలు, మరోవైపు రక్తస్రావం. కానీ నోటి నుండి ఒక్క శాపనార్థపు మాటలు కూడా రాలేదు. తనని చంపిన వాళ్ళకే ఇలా అన్నాడు, ఫాదర్ ఫర్గివ్ దెమ్ అని. తనని చూస్తూ ఏడుస్తున్న వారికి ఇలా అన్నాడు, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అనేసి చెప్పాడు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడే ఆకాశం నలుపైంది, భూమి కంపించింది. మందిరంలోని గుడిసె తెర మధ్యగా చీలిపోయింది. దీనికి పురాతన రోమ్ చరిత్రలో ఆధారాలైతే ఇప్పటికీ ఉన్నాయి. ఆయన శిలువపై కన్ను మూసిన రోజు శుక్రవారం. మీరు ఇలా అనుకోవచ్చు, అదేంటి మరణిస్తే బ్యాడ్ కదా అవ్వాల్సింది, గుడ్ ఎలా అవుతుంది అనేసి. ఆయన చనిపోయాడు కాబట్టే మనం చేసిన తప్పులకి ఆ రోజు రక్షణ అనేది వచ్చింది. ఆ రోజు రక్షణ వచ్చిన రోజు కాబట్టి దాన్ని బ్యాడ్ కాకుండా గుడ్ ఫ్రైడే అనేసి పేరు పెట్టారు. అప్పుడు నిజంగా మనలో ఒక్కరు కూడా నిజమైన ప్రేమ కోసం ప్రాణాలిస్తామా? కానీ ఆయన ప్రాణం పోయే వరకు కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. నిజమైన ప్రేమకి అర్థం ఏంటి అంటే ఇదే. ఇది మతపరమైన వీడియో అయితే కాదు. ఈ వీడియోని మీకు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మానవత్వాన్ని ఉంచండి, ప్రేమని స్ప్రెడ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.